గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా నీట్ యూజీ 2026లో చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సోనల్, సో ఇక్కడ క్యాప్ అంటాం ఇది. సో ఇక్కడ కేటగిరీ కింద తెలంగాణలో ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ సీట్ కోసం అప్లై చేసిన అభ్యర్థులకు అయితే ముఖ్యంగా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో ఇక్కడ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఓన్లీ స్పెషల్గా క్యాప్ కింద ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి సంబంధించి ఇక్కడ షెడ్యూల్ అయితే ఈ యూనివర్సిటీ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్కి ఎవరు హాజరు కావాలంటే ఎప్పుడు హాజరు కావాలి, ఎవరెవరైతే హాజరు కావాలో దీనికి సంబంధించి మనకి ముఖ్యంగా ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. సో ఈ నోటిఫికేషన్ ఎవరు అవసరం అంటే ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ అండర్ ద కాంపిటెంట్ అథారిటీ కోటా, ఎవరైతే ఏవై అథారిటీ కోటా కింద 2026-27 కోసం విడుదలైంది. ప్రత్యేకంగా చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సోనియల్. సో ఇక్కడ క్యాప్ కేటగిరీ కింద రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఫిజికల్ వెరిఫికేషన్ కోసం అయితే హాజరు కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఇక్కడ క్యాండిడేట్ తప్పనిసరిగా పేరెంట్ కానీ గార్డియన్తో కలిసి ఈ వెరిఫికేషన్కి అయితే హాజరు కావాలని అయితే ఈ యూనివర్సిటీ అనేది సూచించడం జరిగింది. ఇక్కడ వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే ముఖ్యంగా ఫిజికల్ వెరిఫికేషన్ కోసం డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ ల్యాండ్ బిట్వీన్ ఇక్కడ రత్నదీప్ సూపర్ మార్కెట్, ఓకే, యమహా షోరూమ్ దగ్గరలో రాజ్భవన్ రోడ్లో సోమాజిగూడలో అయితే ఉంది, ఇది హైదరాబాద్లో. అందువల్ల ఇక్కడ క్యాండిడేట్స్ అనేవారు ముందుగానే లొకేషన్కి తెలుసుకొని సరైన సమయానికి అయితే చేరుకోవడం మంచిది. ఇక్కడ నీట్ ర్యాంక్ ప్రకారం వెరిఫికేషన్ డేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నీట్ యూజీ 2026 ఆధారంగా వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే 13వ తారీఖు మరియు 14, సో ఈ 2 తారీఖుల్లో ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సో 13వ తారీఖులో ఎవరెవరు అర్హులు, ఇక్కడ ఏ ర్యాంక్ వరకు వెళ్ళాలంటే నీట్ ర్యాంకు 1 నుంచి 1,50,000 వరకు అయితే ఇక్కడ ఉదయం 10 గంటలకు అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ 1,10,000 వరకు మార్నింగ్ సెషన్లో అటెండ్ అవ్వాలి 10 o'clockకి. మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ 1,50,000 1 ర్యాంక్ నుంచి 2,50,000 ర్యాంక్ వరకు అయితే ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ 1 నుంచి 2,50,000 వరకు అయితే మనకి ఇక్కడ ఫస్ట్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే క్యాప్ కింద అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ డే చూసుకుంటే ఉదయం 10 గంటలకు 14వ తారీఖు ఆగస్టు 14న మనం 2,50,000 1 ర్యాంక్ నుంచి లాస్ట్ క్వాలిఫైడ్ ర్యాంక్ వరకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ సెంటర్కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్యాప్ క్యాండిడేట్స్ తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు కేటాయించిన షెడ్యూల్ ప్రకారం ఫిజికల్ వెరిఫికేషన్కి అయితే హాజరు కాకపోతే క్యాప్ కేటగిరీ కింద అడ్మిషన్ కోసం మీ క్యాండిడేచర్ అనేది పరిగణలోకి తీసుకోరు. సో ఎవరైతే అటెండ్ అవ్వరో వారికి ఈ క్యాప్ కోటా కింద తీసుకోవడం జరగదు. ముఖ్యంగా స్టూడెంట్స్ సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నింటినీ సిద్ధంగా పెట్టుకోండి. మీకు వర్తించే సర్టిఫికేట్స్ అన్నింటినీ ఒకసారి చెక్ చేసుకొని ఒరిజినల్తో పాటుగా అవసరమైన కాపీస్ కూడా సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఇక్కడ ముఖ్యంగా నీట్ యూజీలో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, క్యాప్ రిలేటెడ్ సర్టిఫికేట్స్, కేటగిరీ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అప్లికబుల్ అయితే, అదేవిధంగా ఐడి ప్రూఫ్, ఇతర రిక్వైర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అధికారికంగా నోటిఫికేషన్లో సూచించడం జరిగింది. డాక్యుమెంట్స్ లిస్టును తప్పకుండా క్రాస్ చెక్ చేయండి. ఇక్కడ పేరెంట్ కానీ గార్డియన్ కానీ తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక్కడ నోటిఫికేషన్ ప్రకారం గార్డియన్తో కలిసి తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే సో ఇక్కడ ఎవరో ఒకరు పేరెంట్ కానీ గార్డియన్ కానీ కంపల్సరీగా ఉండాలని వాళ్ళు సూచించడం అనేది జరిగింది. స్టూడెంట్స్కి ముఖ్యంగా నా సజెషన్ ఏంటంటే మీ ర్యాంకు ఏ రేంజ్లో ఉందో ముందుగా చెక్ చేసుకోండి. అది 1 నుంచి 1,50,000 వరకు ఉంటే 13వ తారీఖు అయితే అటెండ్ అవ్వండి. అదేవిధంగా 2 లక్షల నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అయితే 2,50,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అయితే ఎవరు క్వాలిఫైడ్ ర్యాంక్ వరకు అది 14వ తారీఖు అయితే చేరుకోండి. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ క్యాప్ కేటగిరీలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ కోసం అప్లై చేసిన క్యాండిడేట్స్ ఫిజికల్ వెరిఫికేషన్ అయితే చాలా కీలకంగా ఉంటుంది. మీకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పేరెంట్స్తో గార్డియన్స్తో కలిసి వెరిఫికేషన్ సెంటర్కి అయితే తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్లో ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం
నీట్ 2026 కౌన్సిలింగ్ అప్డేట్స్, తెలంగాణ మెడికల్ అడ్మిషన్స్ అప్డేట్స్ కోసం సురేష్ జువాలజీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీ నీట్ ర్యాంకు కేటగిరీ కామెంట్స్లో చెప్తే తెలంగాణలో సో ఎలాంటి సీటు వెరిఫికేషన్ అని ఈ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా క్యాప్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్లు అయితే అంటే ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే సాయుధ సిబ్బంది పిల్లలు ఉన్నారో, ఎవరైతే క్యాప్ కేటగిరీ వర్గం కింద నమోదు చేసుకున్న అభ్యర్థులు క్రింది షెడ్యూల్లో ఇవ్వబడిన షెడ్యూల్ ప్రకారం అయితే ఒరిజినల్ సర్టిఫికెట్స్ తోటి హాజరు కావాల్సి ఉంటుందని తప్పనిసరిగా పేరెంట్ కానీ లేదంటే గార్డియన్తో వెళ్ళాలి. ముఖ్యంగా క్యాప్ కేటగిరీ కింద ప్రవేశానికి సో ఎవరైతే హాజరు అవ్వరో వారికి ఈ యొక్క కేటగిరీలో వారికి సీట్ అనేది కోల్పోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన లొకేషన్ అయితే ఇక్కడ వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ద వెన్యూ ఈజ్ డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ ల్యాండ్ బిట్వీన్ ద రత్నదీప్ సూపర్ మార్కెట్ అండ్ యమహా షోరూమ్, రాజ్భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్. సో ఇక్కడ హైదరాబాద్లో అటెండ్ అవ్వాలి 13, 14 తేదీల్లో. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.